మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు 90 ఏళ్ల వయసులో కొన్ని అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు. అయితే ఆయనకు సంబంధించిన పొలిటికల్ కెరియర్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. కానీ పొలిటికల్ కాకుండా పర్సనల్ లైఫ్లో ఆయన ఎలా ఉండేవారు, ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటి, ఎలాంటి లైఫ్ గడిపేవారు, వాటన్నిటి గురించి ఒకసారి ఇవాళ మనం చాలా క్లుప్తంగా షార్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఇవాళ మన 99 టీవీ స్టూడియోలో ఉన్నారు జర్నలిస్ట్ వాసుదేవన్ గారు. హలో సార్. హాయ్ పవన్ కృష్ణ. సార్, నాదెండ్ల భాస్కర్ రావు గారు అంటే మనందరికీ తెలిసిందే. అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, 31 డేస్ ముఖ్యమంత్రిగా చేశారు. అండ్ ఆయన లైఫ్లో ఎన్నో మలుపులు, కాంట్రవర్సీస్ ఇవన్నీ ఎప్పుడూ హాట్ టాపిక్గానే చాలా వరకు నడిచాయి. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా కొద్ది మందికే తెలుసు. సో ఒకసారి చెప్తారా ఆయన గురించి ఏంటి అనేది? నిజమే, అంటే ఆయన 31 రోజులే ముఖ్యమంత్రి, కానీ 31 సంవత్సరాల్లో పైబడి హ్యూమిలియేషన్ అనుభవించారు ఆయన. ఫర్ రాంగ్ రీజన్స్ హీ వాజ్ పోర్ట్రేడ్ ఇన్ ఏ నెగిటివ్ వే. అండ్ ఆయన క్యారెక్టర్ గురించి కానీ, ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రయాణం గురించి కానీ, పొలిటికల్ జర్నీ గురించి కానీ. బట్ నేను ఆ కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళదలుచుకోలేదండి. బట్ ఒక యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన ఒక సోషల్ రిఫార్మర్. సమాజంలో ఉన్న అసమానతలని తొలగించడానికి ఒక న్యాయవాదిగా ఆయన చేసిన ప్రయత్నాలు అయితే చాలా సన్నిహితంగా ఆయన చూసిన వాళ్ళు మాకు చెప్పంగా, తర్వాత ఆయనతో పరిచయం అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేము చిన్నపిల్లలం, మాకు తెలియదు. బట్ తర్వాత ఆయనతో సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగింది. ఆయనకున్న సాహితీ పిపాస కానీ, పుస్తక పఠనం అభిలాష కానీ నెక్స్ట్ లెవెల్. అండ్ స్వయంగా ఆయన రచయిత. వెరీ రీసెంట్ పాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ వారిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి నమస్కారం పెట్టుకోవడానికి, పెద్దలు కాబట్టి తరచూ వెళ్ళి కలిసి ఉంటుంది. అంటే ఆ కుటుంబంతో మా కుటుంబానికి, అంటే మా తాతగారి వైపు నుంచి కూడా ఉన్న అనుబంధం వల్ల వాళ్ళిద్దరూ అసోసియేట్స్. ప్రేమగా పిలిచేవారు ఆయన ఎప్పుడైనా వెళ్ళి నమస్కారం పెట్టుకుని. ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయనతోటి. ఎక్కువ హీ వాజ్ మోర్ అకాడమిక్ అండి. చాలా విపరీతంగా రేషియస్ రీడర్, పుస్తకాలు విపరీతంగా చదువుతారు, మంచి రచయిత. కృష్ణతత్వం చివరిలో ఆయన పట్టుకుంది, స్థితప్రజ్ఞత. అంటే బహుశా ఆయన ఆ వైపు వెళ్ళటానికి గల కారణాలు ఏంటని నేను భావించేదైతే ఏంటంటే, సరే హ్యూమిలియేషన్, సరే ఆయన వెనుపోటు పొడిచారా, తిరుగుబాటు చేశారా, దట్ ఈస్ డిఫరెంట్. ఆయన చీఫ్ మినిస్టర్ అండ్ ఒక డెకోరం మెయింటైన్ చేసిన వ్యక్తి, న్యాయవాదిగా సుపరిచితుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంతోమంది ఆయన గైడెన్స్ తీసుకున్న వాళ్ళే. రైట్, హైకోర్టులో కూడా చేశారు ఆయన, హైకోర్టు న్యాయవాది. అండ్ కాంగ్రెస్ అధిష్టానంతో మంచి లాయజన్ ఉండేది. ఒక అనివార్యత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు దారి తీసింది. అంటే కాంగ్రెస్లో ఆ సఫకేషన్ చూశారు ఆయన. ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి ఆయన. సరే, దివంగత ముఖ్యమంత్రి గౌరవ ఎన్టీఆర్తో కలిసి ఆయన పార్టీని స్థాపించడం, వారి మధ్య అభిప్రాయ భేదాలు. మీరు ఒక్కటి గమనించాలి, ఒక సంక్షోభం వచ్చింది రామ్లాల్ గవర్నర్గా ఉన్న సమయంలో. అప్పుడు రఘుపతి నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళింది ఈయనే. కర్ణాటకలో రఘుపతి నాయుడు గారని హెగ్డే గవర్నమెంట్ ఉండేది, రామకృష్ణ హెగ్డే గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో రఘుపతి నాయుడు గారు వీరికి దూర బంధువో స్నేహితులో, ఆయన చిత్తూరు ప్రాంతం వారు. సరే, వారితో మాట్లాడి మన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి అని చెప్పేసి అంటే, అప్పుడు రఘుపతి నాయుడు గారు రామకృష్ణ హెగ్డే గారితో మాట్లాడి, అప్పుడు ముఖ్యమంత్రి, ఆ క్యాంప్ ఏర్పాటు చేయించారు. ఆ క్యాంప్ ఏర్పాటులో కూడా నాదెండ్ల భాస్కర్ రావు గారిది చాలా కీలకమైన, ఒక మంచి ట్రబుల్ షూటర్ అనమాట. ట్రబుల్ షూటరేనండి ఆయన, ట్రబుల్ షూటర్. ఆ రోజు ఎన్టీఆర్ని కాపాడారు. అదెందుకు మాట్లాడదు చరిత్ర. ఆ రోజు ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడారు ఆయన. విభేదాలు అంటారా, పొలిటికల్గా ఉంటాయి సార్, ఎత్తుగడలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. దాన్ని మనం వ్యక్తిగత వైరంగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన అవ్వాలనుకున్నారు, ఒక ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ విధానాలు నచ్చి ఉండకపోవచ్చు, అది వేరే ఎపిసోడ్. బట్ ఈ ఎపిసోడ్లో కనుక చూస్తే రామకృష్ణ హెగ్డే గారితో మాట్లాడి కన్విన్స్ చేసి, నాదెండ్ల భాస్కరరావు, రఘుపతి నాయుడు ఇద్దరు కూడా కన్విన్స్ చేసి ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యేలని అక్కడ క్యాంప్ చేయించారు. ఆ టైంలోనే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారు వచ్చారు. వీళ్ళందరూ హేమాహేమీలు. మన దగ్గర ఆ ఫోటోగ్రాఫ్ కూడా ఉంది. రఘుపతి నాయుడు గారి మనవడు అభిషేక్ నాయుడు ఇందాక నాకు ఆ ఫోటో పంపించారు, మెమరీస్ విత్ నాదెండ్ల భాస్కర్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ హీ హాజ్ ఎంజాయ్డ్ అండి. అంటే తెలుగు ప్రజలకి ఒక దినపత్రిక కథనాల వల్ల నాదెండ్ల భాస్కర్ ఒక విలన్లా కనిపించారు. ఈరోజు ఆయన లేరు, వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత అయినా ఆయన మంచి గురించి మనం మాట్లాడుకోవాలి. తప్పకుండా. ఇప్పటివరకు మాట్లాడుకోలేకపోవడానికి గల కారణాలు కోకొల్లలో. మాట్లాడితే ఈ ప్రపంచం ఈ రోజున కొన్ని పార్టీలు ఏమనుకుంటాయని అనుకునేది ఏముందండి, ముద్రలు వేసేస్తారు వాళ్ళు. చరిత్ర అండి. గౌరీ మహమ్మదు, గజనీ మహమ్మదు మన మీద దండెత్తడం మనకు నచ్చదు, కానీ వాళ్ళు దండెత్తినప్పుడు మనం లేము, మనం ఏం చేయలేము కూడా. కొన్ని జరిగిపోతుంటాయి చరిత్రలో. గొప్ప గొప్ప వాళ్ళే చేసిన పొరపాట్లు ఉన్నాయి. నారాయణ భాస్కర్ పొరపాటు చేశారేమో, బహుశా ఆయన మనసుకు అలా అనిపించిందేమో. తర్వాత ఆయన కృష్ణతత్వం ఎక్కువ ఫాలో అయ్యారు. వెన్ ఐ మెట్ హిమ్ లాస్ట్ టైం, ఆయన రాసిన పుస్తకం ఒకటి, ప్రేమతో నాదెండ్ల భాస్కర్రావు, చిరంజీవి అని నా పేరు పెట్టి ప్రేమతో నాదెండ్ల భాస్కర్రావు అని ఇచ్చారు. చిన్నవాళ్ళంటే అంటే ఆయన అనుభవం, ఆయన వయసు, ఆయనకున్న పాండితీ ప్రకర్ష, ఆయనకున్న విద్వత్తు ముందు మా బట్టోళ్ళు చాలా చిన్నవాళ్ళమే. కానీ ఎక్కడ భేదం చూపించేవారు కదా ఆయన. ఆయనలో గొప్పతనం అది. ఒక మనవాడు వస్తే ఎట్లా తాత ఫీల్ అవుతాడు, అట్లాగా అంటే ఆప్యాయంగా అందరినీ చాలా ఆప్యాయంగా. ఈవెన్ పవన్ కృష్ణ తెలియదు ఆయనకి. సార్ నేను పవన్ కృష్ణ అండి, రాబోయే కూర్చో, ఫస్ట్ కాఫీ తాగుతావా, టీ తాగుతావా, పంచదార వేసుకుంటావా, వద్దా, చక్కెర వద్దా, ఇన్ని అడిగి ఆయన వ్యక్తిగత సహాయకుడికి చెప్పి ఆ స్పెసిఫికేషన్స్ తోటి మీకు ఆ కస్టమైజేషన్ అంటారా, స్పెసిఫికేషన్ అంటారా, అట్లా అంత కూర్చొని మీ పక్కనే కూర్చుంటారు. ఆయన ఇంకో అలవాటు, ఆయన బాగా సరదాగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటే తూగుటుయాలు ఉండేది ఆయనకి. తూగుటుయాల్లో ఊగుతూ మీతో మాట్లాడుతుంటారు అనమాట. అండ్ భగవద్గీత గురించి చాలా ఎక్స్టెన్సివ్గా ఆయన అధ్యయనం చేశారు. ఆయన పద్ధతిలో ఆయన కృష్ణతత్వం రాశారు. నేను అడిగాను ఓపెన్గా, మీకు ఇబ్బంది కలుగుతుంది నేను అడిగే ప్రశ్న అంటే, నువ్వు అడిగే ప్రశ్న ఏంటో నాకు తెలుసు, నేను ఎందుకు వెన్నుపోటు పొడిచానంటావు, అదే కదా నువ్వు అడిగేది, అది వెన్నుపోటు కాదు తిరుగుబాటు అని. అసలు నా ప్రశ్న అది కాదన్నాను. ఆ మాత్రం నిన్ను రీడ్ చేయగలను నేను, నీ బట్టోళ్ళని కొన్ని వందల మంది చూస్తాను సరదాగా అంటే ఇట్ వాజ్ లైటర్ ఇన్ కన్వర్జేషన్. ఆ రోజు ఇంటర్వ్యూలు కూడా అని అన్నారు, అది ఒక అనివార్యత. ఆ రోజు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని వెన్నుపోటని ఎందుకు అనుకుంటారు మీరు? కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు బేసికల్గా. మరి అదే నాదెండ్ల భాస్కర్రావు గారికి ప్రజామోదం లేకపోతే 98లో ఎంపీగా, అది కూడా ఆయన సొంత ప్రాంతం కాదు, మా ప్రాంతం కాదు, మాది గుంటూరు, ఖమ్మంలో మంచి మెజారిటీ గెలిచారు, ఎంపీగా గెలిచారు. సో ఆయన స్టేట్స్మన్ అండి. ప్రపంచం అంగీకరించనండి, అంగీకరించకపోనండి, ప్రపంచం మొత్తం కాదు, సెక్షన్ ఆఫ్ ప్రపంచం అంగీకరించదు ఈ మాటని. బట్ చాలా సన్నిహితంగా ఆయన్ని చూసిన ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా నేను. కుటుంబ పరంగా కూడా మాకు బాండేజ్ ఉంది. వారు మా తాతగారు ఫ్రీడమ్ ఫైటరు, పొన్నూరు ఫస్ట్ మున్సిపల్, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. సో ఆ సాన్నిధ్యం కొద్ది కూడా నా దగ్గర ఆయన దగ్గర నాకు ఆ లిబర్టీ ఉండేది, ఏమన్నా అడిగే లిబర్టీ ఉండేది. అంటే మీకు అంతా అత్యంత సన్నిహితులు, చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగే అవకాశం నాకు దేవుడు దొరికింది. అంతే. నాకు ఆయన పొలిటికల్ జర్నీలో ఆయనకు ఎదురైన సంఘటనలు కానీ, ఆయన ఎదుర్కొన్న ఛాలెంజెస్ కానీ, సో ఆయన లోపలే కూలిపారు. కానీ అంటే అసలు ఆయన్ని ఎలినేట్ చేసింది ప్రపంచం. తెలుగు సమాజంలో కొందరు ఎలినేట్ చేశారు. ఆయనవి దేశద్రోహం కాదు, చేయలేదే. అంటే ఒక రాజకీయంగా అండి ప్రభుత్వాలు కూలుస్తారు, ఆయన కూల్చాడు, తన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. మీకు నచ్చితీరాలన్న ఒక ఇదేం లేదే. అంటే అక్కడ కూడా ఆయన అప్పట్లో ఉన్న గవర్నర్ రామ్లాల్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక చాణక్యం ప్రదర్శించారు. బేసిక్గా ఆయన లాయర్ కాబట్టి ఆ లూప్ హోల్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేశారు అని చెప్పన్నారు. అంటే ఆయన చట్టబద్ధంగానే వెళ్ళారా ఆయన ముఖ్యమంత్రి కాకముందు కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన 31 డేస్లో మంచి ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకున్నారు. మేబీ టెన్యూర్ వాజ్ వెరీ లిటిల్ కావచ్చుగాక, చాలా స్వల్పకాలమే ఉండొచ్చుగాక. మరి ఆయన ఎంబడి కొంతమంది నడిచారుగా ఆ రోజు, మళ్ళీ వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చారుగా. సరే ఇవాళంటే ఆయన కుమారుడు జనసేనలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు. వారు కూడా సున్నిత మనస్కులు. ఆయనకి వారి తండ్రి గారి లక్షణాలు వచ్చినాయి. అంటే చక్కటి మంచి రచయిత ఆయన కూడా. నాదెండ్ల మనోహర్ కూడా చక్కగా రాస్తారు ఆయన. అండ్ అసలు అంటే ఫినిష్డ్ పర్సనాలిటీ అనొచ్చు. అంటే అంత ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది. నాదెండ్ల భాస్కర్ గారి పెంపకం దాని గైడెన్స్. నేను ఎప్పుడైనా మనోహర్ గారు భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను,
ఏంటి నాన్న ఇబ్బందికి పెట్టడానికి వచ్చారా అని సరదాగానే ఎప్పుడు ఇంటర్వ్యూ అయ్యేవారు కాదని. అంటే గొప్పతనం చూడండి, మనోహర్ గారు కూడా ఎప్పుడు కూడా ఓకే ఓకే మీరు కానిచ్చేయండి అంతేగాని ఎప్పుడు కూడా నాన్నగారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎప్పుడు అనేవాళ్ళు కదా. ఆయన అభిప్రాయాలు అవి, వై షుడ్ ఐ డిఫర్ అనే తత్వంలో. ఎనీహో ఒక స్టేట్స్మన్ అండి ఆయన. ఆయన విద్వత్తు ఈ రాష్ట్రానికి చాలా పనికొచ్చేది ఉంది. సమూహం 2 తెలుగు రాష్ట్రాలకి వీ మిస్డ్ ఇట్. ఓకే, ఒకవేళ అంటే ఒక చిన్న అంటే మీరు ఇంతలా చెప్తుంటే నాకు ఒక చిన్న ప్రశ్న వచ్చింది సార్. అంటే ఒకవేళ నాదెండ్ల భాస్కర్ రావు గారు రాజకీయాల్లోకి రాకుండా అదే న్యాయవాద వృత్తిని కొనసాగించి ఉంటే రాజకీయాలు ఎలా ఉండేదంటారు ఇప్పటికీ? అంటే ఒకటి ఆయన ప్రొఫెషన్ ఎంచుకున్నది న్యాయవాది వృత్తే. ఎందుకు? జనంతో మమేకం కావటానికి. అదే జనంతో మమేకం కావడానికి కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రోసే గారు, భాస్కరరావు గారు గొప్పోళ్ళండి వీళ్ళందరూ. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. మనకి జాతీయ రాజకీయాలు చూస్తే జార్జ్ ఫెర్నాండెస్, ఏకే ఆంటోనీ, ఇప్పుడు ఉన్నారు ఆయన, ఏకే ఆంటోనీ, సింపుల్గా ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళకి భేషజాలకు పోయేవాళ్ళు కాదు. భాస్కరరావు గారు కూడా అంతే, ఎట్లాంటి భేషజము లేదు ఆయనకి, గొప్ప వ్యక్తి. సో ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడైనా సమాజం ఆయన గురించి, ఆయనలో ఉన్న మంచి కోణం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అంటే ఈ మధ్యకాలంలో రాజకీయాలు కొంచెం దూరంగా ఉన్నా కూడా తన నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడే అవసరం వచ్చినా కూడా అంటే మహిళా మండలిని ప్రోత్సహించడం, స్కూళ్ళల్లో ఆ రోజుల్లోనే కంప్యూటర్స్ని తీసుకొని రావడం, ఇలాంటివన్నీ సోషల్ యాక్టివిటీస్ అండ్ బేసిక్గా అట్లానే జనాలకు కనెక్ట్ అయింది. సోషల్ యాక్టివిటీస్ తోటే అందుబాటులో ఉండేవారు ఎప్పుడు ఆయన. ఇక్కడ హైదరాబాద్ అనే కాదు, నియోజకవర్గానికి తెనాలి వెళ్ళినా కూడా ఆయన చిన్ననాటి స్నేహితులు వాళ్ళు ఎవరైనా అప్పటికే స్వర్గస్థులు అయి ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడటం, మంచి చెడు అన్నీ చూడటం అనేది. అంటే ఇప్పటి జనరేషన్ అయితే అలాంటి నాయకుడిని మళ్ళీ చూడలేదు గ్యారంటీగా. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది పొలిటికల్ కాంట్రవర్సీస్ లేకపోతే కూస్ విచ్ హీ వాజ్ రిపోర్టెడ్లీ ఇన్వాల్వ్డ్, వాటి గురించి నేను మాట్లాడలేదు. అది దానికి సంబంధించి ఆయన వ్యక్తిత్వ హననానికి అప్పట్లో ఒక మీడియా మొఘల్ ఎలా పాల్పడ్డారనే దాని మీద ఇప్పటికీ సోషల్ మీడియాలో కథనాలు ఉన్నాయి. అవి వేరే మనం ప్రధానంగా ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయన వెళ్ళిపోయారు, వారి ఆత్మకి సద్గతి కలగాలి, అది అంతవరకు కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. అంటే ఎవరి లైఫ్లో అయినా కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి, అండ్ ఎవరి రాజకీయ కోణంలో అయినా కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని కోణాలు ఉంటాయి. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాదెండ్ల భాస్కర్ రావు గారిది మన పొలిటికల్ కెరీర్ కాకుండా పర్సనల్ లైఫ్లో ఎలా ఉండేవారు అనే దాని గురించి ఒకసారి చిన్నగా టచ్ చేసి చూద్దాం అన్న ఒక ఉద్దేశం మాత్రమే. ఎనీహౌ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో కలుసుకుందాం.